గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి వ్యాస రచన రాయబోతున్నాం. చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడుకుంటున్నాం. ఈ ఛానల్ ఫస్ట్ ఛానల్ మాకు ఎలాగోకలా గెలవాలి అని కోరుకోండి మీరందరూ. వ్యాస రచన రాయబోతున్నాం. గిడుగు వెంకట రామ్మూర్తి మొత్తం స్పెల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు మాత్రం స్పెల్ చేయాలంటే గిడుగు వెంకట రామ్మూర్తి గారు, కానీ అక్కడ గారు ఇవ్వలేదు కాబట్టి ఓన్ సెంటెన్స్లో రాస్తున్నాం. గిడుగు వెంకట రామ్మూర్తి. గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఆయన మామూలు తెలుగు కాదు కాబట్టి 1863 ఆగస్ట్ 29 ఇలాగిట్టుకుంది. దీనికి సంబంధించి అంటే మరణం అని అర్థం. అంటే దీనికి ఇప్పుడు ఏదైనా ఏ లెటర్ ఇచ్చినా ఏమీ అవుతుంది. దీన్ని మరణించిన తర్వాత జనవరి 22 మరణం. బ్రాకెట్స్ ఇలా గిట్టుకున్నామంటే బాగా వస్తాయి. ప్లస్ అవి బాగా రాయొచ్చు. ఇలాంటి తెలుగు రాయాలంటే కొంచెం కష్టం పడాలి. తెలుగు వాడుక. భాష. ఉద్యమం. రెండు నిమిషాలు వస్తా. పితామహుడు. ఇప్పుడు ఎందుకు నేను రాయాలి? గ్రాంధిక భాషలు. తెలుగు డ్రెస్ ఏ ఉండదా నీకు? మరి ఎల్లుండా? మరి ఎప్పుడు? అయిపోయింది ఈరోజా? మరి ఇప్పుడు ఎందుకు రాస్తున్నావు? ఛానల్ ఆడదామని.
వీడి యూట్యూబ్ ఛానల్ అడదాం అనుకుంటున్నాడు. ఇవన్నీ రాసేటద్దాం. దాంట్లో కొంచెం సాంగ్ రాదు. యూట్యూబ్ ఛానల్ పేరే పెడదాం. చాలా సైడ్ పెట్టాలి కదా. ఎక్కడన్నా అట్టుకో కాసేపు. ఇంతవరకు బాగా రాసింది, కానీ ఇలా కంటిన్యూ చేయాలి. చాలా ఎక్కడ ఉంది? ఇంకో లైన్లే రాసిపడే. సరే అటుకు ఇంపార్టెంట్ మార్క్ చేస్తాను. అయిపోయిందా? వచ్చి వచ్చేసేరా. అయిపోయింది. ఇంకా ఉందా బాబు? మీరు ఇప్పుడు చూస్తున్నారు. నెక్స్ట్ పేజ్ తీసుకోవాలి. మంచి ఫ్రెష్ పేజ్ సెకండ్ పేజ్లో తీసుకోవాలి. మంచి పేజ్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ లైన్లో గీడుగు
ఉద్యమం వలన ఉద్యమం పరిమితమైన చదువు వ్యాపారి వచ్చింది చూడండి ఈ వ్యాకరణం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం ఒక లైక్ అయినా రావాలి. మా కొత్త ఛానల్ బ్రదర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.